ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. కుమారుడు ప్రణీత్ రెడ్డితో కలిసి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పవన్ కళ్యాణ్ను కలిశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. సుమారుగా గంటన్నర పాటు జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్తో బాలినేని శ్రీనివాస్ రెడ్డి పలు అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ బాలినేని భేటీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. 2024 నవంబర్ నెలలో వైసీపీకి రాజీనామా చేశారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఆ తర్వాత జనసేన పార్టీలో చేరిపోయారు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ బంధువు సన్నిహితుడు అయిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరడం అప్పట్లో సంచలనం రేపింది. అయితే జనసేన పార్టీలో చేరినప్పటికీ బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఆ పార్టీలో తగిన ప్రాధాన్యం దక్కలేదనే చర్చ జరుగుతోంది. బాలినేని వర్గీయుల్లోనూ ఇదే రకమైన అభిప్రాయాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే బాలినేని తిరిగి సొంత గూటికి వెళ్తారనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వినిపించాయి. ఈ పరిణామాల మధ్యన బాలినేని శ్రీనివాస్ రెడ్డి తన తనయుడితో కలిసి పవన్ కళ్యాణ్ను కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, పవన్ బాలినేని భేటీపై మీ దగ్గరున్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి? మాజీ మంత్రి జనసేన నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోటి భేటీ అయ్యారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు కలిసి ఆయన భేటీలో అయితే పాల్గొన్నారు. సుమారు భేటీ అయితే గంట పాటు అయితే జరిగింది. అయితే ప్రధానంగా ఇక్కడ ఏం చర్చ జరిగింది అనేది అయితే మాత్రం ఇప్పుడు ప్రధానంగా ప్రాధాన్యం సంతరించుకోనుంది. ఎందుకంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గతంలో వైసీపీలో ఉన్నారు. తర్వాత ఆయన ఎప్పుడైతే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడిందో అప్పుడు వెంటనే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈ యొక్క జనసేనలో అయితే చేరడం జరిగింది. అయితే ఆయన చేరినప్పటి నుంచి కూడా ఈ యొక్క జనసేన పార్టీలో బాలినేనికి సరైనటువంటి గౌరవం దక్కడం లేదని చెప్పేసి కూడా ఆయన వర్గీయుల్లో అయితే మాత్రం ప్రధాన చర్చగా అయితే మాత్రం ఉండింది. అయితే ఈ నేపథ్యంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఎలాంటి ప్రాధాన్యం ఉండట్లేదు అని చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు ఏదైతే ఒక బాలినేని శ్రీనివాస్ రెడ్డి యొక్క పవన్ కళ్యాణ్ తోటి భేటీ అయితే అయ్యారో ఇదైతే మాత్రం ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. అయితే ప్రధానంగా ఈ యొక్క బాలినేని ఏదైతే ఈ యొక్క పవన్ కళ్యాణ్ తోటి కలిశారో అంటే ఆయన కుమారుడితో కలిసి ఈ యొక్క భేటీలో పాల్గొన్నారు. అయితే ఆయన వారసుని రాజకీయాల్లోకి తీసుకొస్తున్నటువంటి ప్రచారం కూడా గతంలో చూసుకుంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒంగోలు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆయన వైసీపీలో మంత్రిగా కూడా పోటీ ఉన్నారు. అయితే ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేన పార్టీలోకి వచ్చారు. అప్పటి కూడా కొంతవరకు అయితే మాత్రం ఆయన సైలెంట్ గా ఉన్నారు. పార్టీలో కూడా తగిన గౌరవం అందట్లేదు అనేటువంటి ప్రచారం కూడా జరిగింది. అయితే ఇవాళ ఏదైతే పవన్ కళ్యాణ్ తోటి భేటీ అయ్యారో ఇప్పుడైతే ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలోనే ఆయనకైతే మాత్రం ఆ జిల్లా స్థాయిలో పార్టీ పగ్గాలు కూడా అప్పగించేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. అదేవిధంగా ఆయన కుమారుడు కూడా రాజకీయాల్లోకి వచ్చేటువంటి ఆలోచన కూడా ఉన్నట్టుగా కూడా సమాచారం అయితే అందుతుంది. అంటే బాలినేని తన కుమారుడితో పవన్ కళ్యాణ్ ని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే వారసుడు పొలిటికల్ ఎంట్రీ ఏమన్నా ఉండబోతుందా? ఇప్పుడు ప్రధానంగా అటు ఒంగోలుతో పాటు ఇటు ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే చర్చ అయితే ప్రస్తుతం నడుస్తూ ఉంది. ఏదైతే బాలినేని శ్రీనివాస్ రెడ్డి పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారో వీరితో పాటు కూడా ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి కూడా ఆ యొక్క భేటీలో పాల్గొనడం అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎంతో రాజకీయ ప్రావీణ్యం ఉన్నటువంటి వ్యక్తి. జనసేన పార్టీలో కూడా కీలకంగా ఉండబోతున్నటువంటి ప్రచారం ఉన్న నేపథ్యంలో ఇవాళ బాలినేని కుమారుడు కూడా ఈ యొక్క పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన నేపథ్యంలో రాజకీయంలోకి బాలినేని కుమారుడు రాబోతున్నాడా అనేటువంటి ప్రచారం అయితే ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా కూడా రూపొందుతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఏదైతే ఈ యొక్క ఉగాది పండుగను పురస్కరించుకొని కూడా ఆయన ఇవాళ ఒక ట్వీట్ చేయడం జరిగింది. అంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ట్వీట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ను ట్యాగ్ చేస్తూ పవన్ కళ్యాణ్ మాకు నాయకుడు మాత్రమే కాదు, ఆయన నమ్మకం, ఆశయం, ఆదరణ అంటూ కూడా ఆయన ఇవాళ ఒక రకంగా పవన్ కళ్యాణ్ పైన ప్రశంసలు కురిపిస్తూ ఒక భావోద్వేగమైనటువంటి ట్వీట్ కూడా చేశాడు. ఈ యొక్క ట్వీట్ నేపథ్యంలో కూడా ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క బాలినేని పైన అయితే మాత్రం జనసేన కార్యకర్తలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాలినేని కంటే కూడా
పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టం అని చెప్పేసి బాలినేని ఎప్పటి నుంచో చెప్తుంటాడు. ఆయన పార్టీలో చేరినప్పుడు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ భావాలు, ఆయన నాయకత్వం నచ్చి నేను ఆయన ఈ యొక్క జనసేన పార్టీలో చేరుతున్నాను, త్వరలోనే నేను పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలనే ఆశ కూడా నాకు ఉంది అని చెప్పేసి కూడా ఆయన తన పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి అభిమానాన్ని కూడా చాటుకున్నారు. గత సంవత్సరంలో పవన్ కళ్యాణ్ ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో పర్యటించిన నేపథ్యంలో కూడా బాలినేని పైన కూడా పవన్ కళ్యాణ్ అయితే ప్రశంసలు కురిపించాడు. అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈ యొక్క బాలినేనికి ఖచ్చితంగా నా యొక్క అండ ఉంటుంది, నా సపోర్ట్ ఉంటుంది, ముందు ముందు మంచి స్థానం కూడా కల్పిస్తాననేటువంటి వ్యాఖ్యలు కూడా అప్పుడు చేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి పవన్ కళ్యాణ్ తోటి తర్వాత భేటీ అవ్వలేదు. తర్వాత కూడా ఈ యొక్క వ్యాఖ్యలు మాత్రం ఎక్కడ కూడా నెరవేరలేదు. అయితే తాజాగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన తర్వాత తన కుమారుడితో కలిసి వెళ్ళిన నేపథ్యంలో ఇటు తన కుమారుడు రాజకీయంలోకి రాబోతున్నాడా, తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డికి జిల్లా పగ్గాలు లేదంటే జిల్లాలో ఒక కీలకమైనటువంటి పదవి ఏదైనా ఇవ్వబోతున్నారా అనేటువంటి ప్రచారం అయితే జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.